అడుగునున్న ఆకు రాలినప్పుడు పైనున్న ఆకు నవ్వకూడదు. రేపటి వంతు తనదే మరి. ఎంత మంచి పనినైనా ఆరంభంలో అసంభవమైన దిగగానే అనిపిస్తుంది. మెరిసేదంతా బంగారం కానట్లే మధురంగా వినిపించేదంతా మంచిది కాకపోవచ్చు. నాయకత్వం అంటే దారి పొడవునా ముందు నడవడం కాదు, బాట వేయడం, త్రోవ చూపడం. జీవితంలో ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు నేర్పిస్తుంది. మండిన కొవ్వొత్తి మనది కానట్లే గడిచిన కాలం మనది కాదు. సుగుణం నిన్ను రాజుని చేస్తే మూర్ఖత్వం బానిసం చేస్తుంది. ఆనందం అంటే ఏ లోటు లేకపోవడం కాదు, లోటుపాట్లు అతీతంగా మెలగడం. మంచికి ఉన్న స్వేచ్ఛ చెడుకు లేదు, చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి లేదు. మీకు నచ్చిన వారితో ప్రేమగా మెలుగు, నిన్ను మెచ్చిన వారితో నిజాయితీగా ఉండు. ఉన్నతమైన లక్ష్యాన్ని చేపట్టడం, దాన్ని సాధించేందుకు మీ జీవితాన్ని ధారపోయండి. మంచి పనికి చెడ్డ రోజులు ఉండవు, చెడ్డ పనికి మంచి రోజులు ఏమీ చేయలేవు. గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు, ఆనందంగా జీవించడం. ఒక మనిషి దిగజారిన అభివృద్ధి చెందిన అది అతని స్వయంకృతమే. నిరంతరం గమనం వలనే సూర్యుడు తేజ సంపన్నుడు అయ్యాడు. అలాగే నిరంతరం శ్రమిస్తేనే అనుకున్నది సాధించి లక్ష్యాన్ని చేయగలవు. సరైనదేదో తెలుసుకొని దాన్ని చేయకపోవడం అన్నది పిరికితనం అవుతుంది. తను పోవలసిన దారిని మొదట వెతుక్కున్నవాడే ఇతరులకు దారి చూపగలడు. ఉన్నత భావాలకు తోడుగా ఉన్నవారికి ఒంటరితనం అంటూ లేదు. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. జీవితం అనేక సంఘటనలకు గొలుసు, జీవించడం అనేక అనుభవాలకు గొలుసు. మనిషికి ఇష్టమైన దాన్ని కష్టపడి సంపాదించిన దాన్ని అంత తొందరగా వదులుకోలేము. అది మనిషి అయినా మనీ అయినా. ఉత్సాహంతో ప్రేమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణం. విజేత ఎన్నడూ విడిచిపెట్టడు, విడిచిపెట్టేవాడు ఎన్నడూ జయించడు. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాన్ని త్యాగం చేయాల్సిందే. ప్రోత్సాహం లేదని మంచి పనికి వాయిదా వేయకండి. మనుషుల్లో ఆవేశం ముందడుగు వేసిన ప్రతిసారి ఆలోచన 2 అడుగులు వెనక్కి వేస్తుంది. విజయాలే లక్ష్యాలు, విలువ ఉన్న వ్యక్తిగా ఎదగడం ముఖ్యమే. ఓర్పుగా చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలితం మధురంగా ఉంటుంది. గతం గురించి ఆలోచించి భవిష్యత్తుని పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం. ఒక వ్యక్తి యొక్క విలువ వారి మాటలో నిలకడను బట్టి తెలుస్తుంది. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది, అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. కష్టాలను జయించడానికి నిస్పృహ కంటే చిరునవ్వు చాలా బలమైంది. అందమైన శరీరం కొన్నాళ్ళకు కాలిపోవచ్చు, కానీ అందమైన మనసు ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పును కూడా క్షమించగలగాలి. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే మనం ఎలా ఉన్నామో సమాజం చెబుతుంది. ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు. నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలో ఒడిదుడుకులా నిన్నేమీ చెయ్యలేవు. కనిపించేదాన్ని చూడటానికి కళ్ళు చాలు, కనిపించేదాన్ని చూడటానికి వివేకం కావాలి. అన్ని విషయాల్లో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం మంచిది. కష్టాలను, విఘ్నతను పెంచుతాయి. తన వారెవరో పరాయి వారెవరో తెలుపుతాయి. అన్నిటికీ సహనమే మూలం. గుడ్డుని పొదిగినా అప్పుడే కోడిపిల్ల వస్తుంది, కానీ పగలగొడితే కాదు. అందరినీ అన్ని వేళలా సంతృప్తిపరచాలనుకుంటే ఓటమి తప్పదు. అన్నిటినీ నమ్మేవాడు నష్టపోతాడు, ఏది నమ్మనివాడు నష్టపోతాడు. అపజయం అంచుల వరకు పోకుండా లభించే విజయంలో పులకింత ఉంటుంది. ఆ ప్రయత్నంగా సాధించే గెలుపు కంటే మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్నిస్తుంది. మూసిన నోట్లోకి ఈగలు దూరవు. అదుపులో ఉంచుకుంటే అనవసరపు గొడవలు తలకు చుట్టుకోవు. అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరే వరకు శ్రమించండి. నోరు జారిన మాట, జారే అవకాశం, ఎగిరిపోయిన పక్షి.
గడిచిపోయిన కాలం తిరిగి లభించడం దుర్లభం. అలవాట్లు మనం ఉపయోగించే చేతి కర్ర వలె ఉంటాయి, కానీ ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు. మాటను మించిన మహా ఔషధం లేదు, మాటను మించిన మహా యుద్ధమే లేదు. కొత్త లక్ష్యాన్ని కానీ కొత్త కళను కానీ ఆహ్వానించడానికి వయస్సు మీరడం అంటూ ఉండదు. అవతలివాడు తప్పు చేస్తున్నాడని చెప్పకు, నీవు తప్పు చేస్తే ఒప్పుకో. అసంభవని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడు చేస్తూనే ఉంటారు. అసమానత్వం వల్ల హింస పెరుగుతుంది. దేవాలయంలో విగ్రహంలో కాక నిరుపేదలతో బలహీనులతో భగవంతుణ్ణి దర్శించే వారంటే దేవుడికి ఇష్టం. సాటి మనిషికి సాయం చేయనివాడు భగవంతుడి బంగారు మాల పూజించడం వ్యర్థమే. అవసరానికి మించి ఒక్క మాట కూడా అదనంగా మాట్లాడకండి. అసాధారణమైన ప్రతిభ ఎప్పటికైనా తాను చేయవలసిన దాన్ని చేసి తీరుతుంది. పైవారితో గౌరవంగా, సాటివారితో స్నేహంగా మెలగడం కాదు, తనకన్నా తక్కువ వారితో మెలిగే తీరు వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆకలి కొన్న వాడితో న్యాయాన్ని గూర్చి మాట్లాడకు. ఆకలి తీర్చిన తర్వాత అతడి అంతరాత్మతో వ్యవహరించు. ఆగ్రహం అనేది ఎప్పుడూ తప్పిదంతో ఆరంభమయ్యే పశ్చాత్తాపంతో ముగుస్తుంది. నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు మీ అనుభవమే మీకు మార్గదర్శకం. ఆత్మబలం లోపించిన వ్యక్తిలో శ్రద్ధ స్థిరపడదు. ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేనిని నమ్మడు. ఆ పొరపాటు చేయలేదంటే కొత్తగా ఏది ప్రయత్నించడం లేదన్నమాట. ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం. డబ్బు అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకి వెళ్ళాక మన నీడ మనకు కనపడదు. ఇక మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా కనపడతారు? డబ్బు దగ్గర ప్రతి ఒక్కడు స్వార్థపరుడే. గమ్యాన్ని చేరడానికి 2 మార్గాలు, ఒకటి స్వశక్తి, 2 పట్టుదల. జీవితం పరిపూర్ణం అవ్వాలంటే అందరినీ సమానంగా స్వీకరించాలి. నీ జీవితంలో కొందరు దీవెనల్లా వస్తారు, మరికొందరు పాఠాల్లా వస్తారు. ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలో ఆశావాది ఒక అవకాశాన్ని చూపిస్తాడు. బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది. గెలుపు భారమైన భరించు, కానీ ఓటమిని తేలికగా అంగీకరించకు. కాలాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనకబడతావు. తర్వాత పరిగెత్తిన ప్రయోజనం ఉండదు. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశ్నిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎన్నటికీ నమ్మకు.